హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నా పేరు విష్ణు, మీరు చూస్తున్నారు విష్ణు ఫస్ట్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మీలో చాలా మంది 404 ఎర్రర్ని ఫేస్ చేసే ఉంటారు. సో చాలా మందికి ఇదేంటో ఎందుకు వచ్చిందో కూడా తెలియదు అనమాట. సో ఈ వీడియోలో అది అసలు రావడానికి కారణం ఏంటో చూద్దాం. అసలు 404 ఎర్రర్ అంటే ఇది ఒక స్టాండర్డ్ HTTPకి సంబంధించిన ఒక కోడ్ అనమాట, ఎర్రర్ మెసేజ్ కోడ్. సో ఇది వచ్చేసి HTTP అంటే మీకు ప్రతి బ్రౌజర్కి దానికి ముందు ఉంటుంది అనమాట, HTTPM అని సంథింగ్ ఇలా. సో దానికి సంబంధించిన ఎర్రర్ కోడ్ ఫంక్షన్ అనమాట ఇది. సో ఇది వచ్చిందంటే మనకి మీరు ట్రై చేస్తున్న పేజ్ ఎగ్జిస్ట్ అయ్యి లేదు అని మీనింగ్ అనమాట. దీని మీనింగ్ వచ్చేసి అండ్ ఇంకా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ పేజ్ అయితే వర్కింగ్లో లేదని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఇంకా వచ్చేసి మనం ఇష్టమైన సబ్జెక్ట్ చూస్తూ ఉంటాం, సైట్స్ అయితే పేజెస్ అయితే చూస్తూ ఉంటాం. అప్పుడే ఇవైతే వచ్చి డెస్క్టాప్ అయితే చేస్తూ ఉంటాయి అనమాట, ఇరిటేట్ చేస్తుంటాయి. లైక్ ఐబొమ్మ కానీ డౌన్లోడ్ చేసేటప్పుడు కానీ ఇలాంటి ఎర్రర్ పేజెస్ అయితే వస్తూ ఉంటాయి. కానీ అసలు ఈ ఎర్రర్ పేజ్ ఏంటి, 404 ఎర్రర్ పేజ్ ఏంటో ఎవరికి తెలియదు అనమాట. సో గైస్ ఈ వీడియోలో చూద్దాం. సో చూసే ముందు ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. చాలా మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇలాంటి మంచి కంటెంట్ అయితే తీసుకొద్దాం. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ 404 ఎర్రర్ కోడ్ అంటే ఏంటో చూద్దాం. అసలు 404 ఎర్రర్ కోడ్ అంటే HTTPకి సంబంధించిన ఎర్రర్ కోడ్స్లో ఇదొక ఎర్రర్ కోడ్ అనమాట. సో వాటిలో HTTPకి సంబంధించిన కోడ్స్ అయితే ఉంటాయి కదా, దానికి సంబంధించిన కోడ్ అనమాట ఇది. స్పెసిఫిక్గా మీరు ఈ ఎర్రర్ కోడ్ చూసినట్టయితే, అంటే 404 ఎర్రర్ కోడ్ అని చూసినట్టయితే మీరు చూస్తున్న బ్రౌజరు స్పెసిఫిక్గా ఒక పేజ్ అయితే దానికి సంబంధించిన సర్వర్ నుంచి రిక్వెస్ట్ చేస్తుంది. అక్కడ రిక్వెస్ట్ చేసినప్పుడు ఆ సర్వర్ పేజ్లో మీకు ఎంటీ హ్యాండిల్ అని వస్తే అది ఈ కోడ్ అనేది చూపిస్తుంది అనమాట. అంటే అక్కడ ఏమీ లేదని కాదు, జస్ట్ మీరు ఆ సైట్ని అయితే ఆ పేజ్ని అయితే యాక్సెస్ చేయలేరు అని మాత్రమే. కానీ ఆ ఎర్రర్ కోడ్ని మనం ఏమైనా ఫిక్స్ చేయడానికి, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఏమన్నా ఉందా మార్గం అంటే, ఈ 404 ఎర్రర్ పేజ్ని సాల్వ్ చేయడానికి ఇంకెవరో లేరు, మీరే. సో చూస్తున్నారు కదా, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీరే అనమాట ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ వెతుక్కునేది. సో ఎలా అంటే ఈ వెబ్సైట్ మేనేజరే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సెర్చ్ చేసిన URL కరెక్ట్గా ఉందా లేదా చూడండి. ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా కానీ, ఒక్క లెటర్ తప్పు అయినా కానీ ఈ 404 ఎర్రర్ అనేది కోడ్ అయితే వస్తుందన్నమాట. సో ఇలా వచ్చింది కదా, ఇలా వచ్చింది మీకు అది కూడా పని చేయలేదు అనుకున్నప్పుడు మీరేం చేయాలంటే వెబ్ మాస్టర్ కాంటాక్ట్కి అయితే వెళ్ళాలి. సో అక్కడ మీరు వాళ్ళకైతే మెసేజ్ చేయాలి. లెట్ దెమ్ నో. వాళ్ళకి ఏం మెసేజ్ చేయాలి, మీ సైట్లో మీ పేజ్లో ఒక పేజ్ డౌన్లో ఉంది, దాన్ని అయితే సాల్వ్ చేయండి అని మెయిల్ చేస్తే మీ మెయిల్ని అయితే వాళ్ళు కొంచెం సేపు అయిన తర్వాత చూసి వాళ్ళైతే దాన్ని అయితే సాల్వ్ చేస్తారు. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు ఈ వెబ్ ఎర్రర్ పేజ్ అయితే కోడ్ని చూస్తున్నా బ్రో అని అనుకుంటే మాత్రం, అంటే ఎప్పుడు ఏ సైట్లోకి వెళ్ళినా కానీ ఈ ఎర్రర్ కోడే వస్తుంది అనుకుంటే మాత్రం అదొక బగ్ అయితే కావచ్చు. సో జనరల్గా అయితే ఒక లాంగ్ రన్లో ఈ పేజ్ని అయితే డిలీట్ చేసి అయితే ఉండాలి, లేదంటే పేజ్ అయితే ఎగ్జిస్ట్ అయ్యి లేకపోతేనో ఈ ఎర్రర్ కోడ్ అయితే వస్తుంది అనమాట. లేదంటే మీకు ఈ ఎర్రర్ కోడ్ సజెస్ట్ చేస్తుంది. ఒక్కోసారి మీరు కావాల్సిన కంటెంట్ అయితే ఈ పేజ్లో లేదు, మీకు సంబంధించిన పేజ్లోకి అయితే వెళ్ళండి, ఈ పేజ్ అయితే కాదని చెప్తుంది. కొన్నిసార్లు అయితే మనకి అంటే వాళ్ళకు సంబంధించిన పేజ్లోనే మేము ఈ పేజ్లో కాదు, మాకు సంబంధించిన పేజ్లోనే పెట్టామని చెప్పి వాళ్ళైతే డైరెక్షన్ అయితే ఇస్తారు ఎర్రర్ కోడ్తో కలిపి. సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట సాల్వ్ చేసుకోవడానికి పద్ధతి. సో ఇప్పుడు మీరు ఇవన్నీ తెలుసుకున్నారు కాబట్టి ఇంకొకసారి మీ మొబైల్లో కానీ మీ పీసీస్లో కానీ 404 ఎర్రర్ కోడ్ పేజ్ అయితే వస్తే మీకే ఈ ఎర్రర్ కోడ్ ఈ పలానా దాని గురించి అయితే చెప్తుందని మీరైతే తెలుసుకోవాలి. సో గైస్ ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో గైస్ నా ఎఫర్ట్కి వీడియోకి అయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. చాలా కష్టపడి అయితే వీడియో చేస్తున్నాను. చాలా మంది అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అయితే ఫాలో అవుతుండండి, మంచి కంటెంట్ అయితే తీసుకొస్తాను. ఇంకో వీడియో తప్పకుండా కలుద్దాం. బాయ్ బాయ్.